రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేశామని విశాఖ జిల్లా విద్యాధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు స్టూడియో 18 న్యూస్తో మాట్లాడిన ఆయన జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. వేసవి తాపం కారణంగా అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని, అరగంట ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం పరీక్షకు అనుమతించినట్లు తెలిపిన ఆయనతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎస్సి పరీక్షలు అనేటువంటివి రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ప్రారంభం కాబోతున్నటువంటి పరీక్షల నేపథ్యంలో అధికారులంతా కూడా పరీక్షలు రాసేటువంటి విద్యార్థుల కోసం ఉన్నాయండి. అదేవిధంగా పరీక్ష సెంటర్ల నిర్వహణలో కానివ్వండి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాము అనేటువంటి మాట కూడా వినపడుతోంది. అయితే ఇప్పటికే కూడా మంత్రి నారా లోకేష్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కూడా ఎక్కడిదక్కడ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలతో పాటు విద్యార్థులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలన్నీ కూడా తమ యొక్క శాఖ ఆధ్వర్యంలో కూడా అత్యంత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అనేటువంటి మాటను కూడా ఆయన చెప్పుకున్నారు. మరి ఇదే సందర్భంలో మనం ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా విద్యాధికారి గారి దగ్గర మనం ఉన్నాము. విశాఖపట్నం జిల్లా విద్యాధికారి ప్రేమ్ కుమార్ గారు మనతో ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, అసలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఎస్ఎస్సి పరీక్షల కోసం ఏ విధంగా కూడా మీరు కృషి చేస్తున్నారు, అసలు దానికి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? నమస్తే సార్, ముందుగా స్టూడియో ఛానల్ వారికి ధన్యవాదాలండి. మనం 2005 మార్చిలో జరిగే పరీక్షల కోసం అది 17/3/2025 నుంచి 31/3/2025 మరియు 1/4/2025 వరకు జరుగుతాయండి. 31/3/14 ఎందుకు అన్నామంటే రంజాన్ 31న జరిగితే 1/4తో మనం ఎగ్జామ్ చేస్తాం. రంజాన్ 30 అయితే 31న ఎగ్జామ్ మనం జరపడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి 12:45కి ఇది క్లోజ్ అవుతుందండి. ఈ సంవత్సరం మనం 10th క్లాస్ ఎగ్జామ్స్తో పాటు ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా అదే సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. అయినప్పటికీ మనం ఈ చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కూడా డిఫరెంట్గా వాళ్ళకి వేరుగా వీళ్ళకి వేరుగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. పకడ్బందీగా మీరు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్యులు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందండి. 134 సెంటర్స్లో నిర్వహిస్తున్నట్టు ఈ పరీక్షల్లో 134 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 134 మంది మన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. సదరు శిక్షణకి మన జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చి తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని, సూచనలను, సలహాలను మరియు హెచ్చరికలను కూడా చేసి వెళ్ళారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని దానికి అనుగుణంగానే సీనియర్ మోస్ట్ హెడ్ మాస్టర్స్ని, స్కూల్ అసిస్టెంట్ని ఈ యొక్క పరీక్షల్లోకి మేము వేయడం జరిగింది. అదేవిధంగా 1476 మంది ఇన్విజిలేటర్స్ కూడా వేయడం జరిగింది. మన జిల్లాలో సరిపోకపోతే అనకాపల్లి జిల్లాకి మన జిల్లా కలెక్టర్ గారు లెటర్ రాయించి అక్కడి నుంచి 230 మంది ఇన్విజిలేటర్ తెప్పించి మనం ఎగ్జామ్ని సాఫీగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సార్. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం మా గౌరవ మంత్రివర్యులు ప్రతి ఒక్క విద్యార్థిగా కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయన ప్రకటించారు. కాబట్టి 10వ తరగతి విద్యార్థి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు సార్. ముఖ్యంగా కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్స్ లోపల తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, అంటే ముఖ్యంగా కూడా ఇప్పుడు వేసవి తాపం అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే సార్, వేసవి తాపానికి సంబంధించినంతవరకు కూడా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా తాగునీటి సౌకర్యం ఉండేటట్టుగా ఏర్పాటు చేశాము సార్. ఫర్నిచరు, పిల్లవాడికి మంచి నీరు, తర్వాత గాలి వచ్చేటట్టుగా వెంటిలేషన్ ఉండేటట్టుగా ఉండే సెంటర్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ కానీ హెల్త్ వర్కర్స్ని ఎవరో ఒకరిని ప్రతి ఒక్క సెంటర్లో ఉంచేటట్టుగా చేసాం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అక్కడ వాళ్ళు పట్టుకొచ్చి ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంతకంటే ఇంకా ఏమైనా డిహైడ్రేషన్ అయితే అవసరం అనుకుంటే ఇంకా మనం వెహికల్లో తీసుకువెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలు చేయడానికి కూడా మేము సన్నాహాలు చేశాం సార్. ఇదంతా కూడా కలెక్టర్ గారు అన్ని శాఖలతో కూడా ఆయన మాట్లాడి అందరికి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం సహకారాలు ఇవ్వమని కోరడం జరిగిందండి.
ఇక ముఖ్యంగా కూడా చూసుకున్నట్టయితే విద్యాశాఖలో ఒక ప్రధానమైనటువంటి నిబంధన పరీక్షకి ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకి ఆలస్యంగా వచ్చినటువంటి విద్యార్థులను ఎలా అనుమతిస్తారో, అసలు వాళ్ళ విషయంలో ఏదైనా మీకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఏదైనా ఆదేశాలు వచ్చినాయా? పరీక్షకి టైంకి రావాలండి. మహా అయితే 30 minutes 10th క్లాస్ కోసం పిల్లలు చాలా దూరం నుంచి వస్తారు, పల్లెటూరు నుంచి వస్తారు కాబట్టి ఇవ్వడం జరిగింది. 30 minutes దాటితే ఎవరికి అలౌ చేయరు. అది కూడా ఒకే విద్యార్థి 2 సార్లు 30 minutesకి వస్తే తర్వాత అలౌ చేయరండి. ఒక్కసారి ప్రత్యేక కారణాల ద్వారా రాకపోవచ్చు, కానీ నెక్స్ట్ మాత్రం టైంకే రావాలండి. హాఫ్ అన్ అవర్ ముందు రావాలి, ప్రశాంతంగా కూర్చోవాలి, ఆ గదికి అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ చేస్తూ చక్కగా ఎగ్జామ్ రాసుకునేటట్టుగా తనకు తాను తయారవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. సో మొత్తం మీద కూడా విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా పకడ్బందీ చర్యల మధ్య కూడా ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమైందనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కీలకమైనటువంటి ఆదేశాల మేరకు కూడా తాము పనిచేస్తున్నామని, అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి అనేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసి ఉన్నామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులంతా కూడా సర్వతోముఖాభివృద్ధి కోసం అని చెప్పేసి వారి యొక్క విజయాన్ని విజయబావుట ఎగురవేయాలని చెప్పి కోరుకుంటూ రాజుతో భరత్, స్టూడియో 18 న్యూస్, విశాఖపట్నం నుండి.